నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నమస్తే సార్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సార్ వైఎస్ షర్మిల గారు ఫైనల్‌గా ఆంధ్రాలో అడుగుపెట్టారు. ఎవరైతే తన తండ్రిని మోసం చేశారు అన్నారో, ఎవరైతే తన అన్నని జైలుకి పంపించారు అన్నారో, ఇప్పుడు వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? రాజకీయాల్లో ఏం జరిగినా నా పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు. పైగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కదా! ఆయన బతికున్నంత కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళ అమ్మాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంఫర్టబుల్‌గా చెప్పొచ్చు కదా! ఆయన జీవితాంతం అదే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి నేను వెళ్ళాను అంటుంది. మళ్ళీ అపోజిషన్‌కి వచ్చినప్పుడు ఆయన చంపేశారు కాబట్టి వెనక్కి వచ్చేసాను అనొచ్చు. వాళ్ళకి ఏముంది రాజకీయం పట్టించుకోకూడదు ఇయన్నీ మనం. ఓకే. కాకపోతే ఆ పార్టీ మీద ఎన్నో విమర్శలు చేశారు కదా ఆవిడ ఇంతకుముందు. ఎవరు విమర్శలు చేయని వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా కానీ హ్మ్. తిట్టని ఒక మనిషిని తిట్టకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ పర్సనల్గా ద్వేషించిన వాళ్ళు కానీ, దూషించిన వాళ్ళు కానీ ఉన్నారా? వాళ్ళు మళ్ళీ వాళ్ళతో కలిసి చేయని వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు. ఈ రాజకీయవేత్తలు మన నమ్మకాలు భారతదేశంలో పర్టికులర్గా. సో పాలిటిక్స్‌లో ఇలాంటివన్నీ చాలా కామన్ అని చెప్తారా? కామనే కదా, కనపడుతున్నాయి కదా, మళ్ళీ మనం చెప్పేదే ఉంది కొత్తగా. ఓకే. సో అయితే షర్మిల గారు కాంగ్రెస్‌తో కలవడం అనేది ఏమాత్రం కలవటం ఏంటి, ఆవిడే ప్రెసిడెంట్, ఇది మళ్ళీ కలవటం అంటే వేరే అవుతుంది. కలవడం మీన్స్ ఆవిడే ఇప్పుడు అందులో ఉన్నారు కాబట్టి ఇది ఏమాత్రం ఆవిడే కాంగ్రెస్ ప్రస్తుతం ఆంధ్రాలో. చంద్రబాబు నాయుడు గారు, జగన్ ఇంకా ఇద్దరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల షర్మిల గారికి అసలు ఏదైనా ఉపయోగం ఉందంటారా? షర్మిలకి ఎందుకు మరి ఏం చేస్తుంది, ఎత్తి చూపకపోతే ఆవిడ ఊరికే కూర్చొని చెప్పలేదు కదా, డెఫినెట్గా వాళ్ళని తిడితేనే కదా జరగాల్సింది. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీ, ఆవిడ అపోజిషన్ పార్టీలు, ఈ రెండు పార్టీల గురించి మాట్లాడటం అనేది చేయాలి కదా. అందుకే ఆవిడకి నాయకత్వం ఇచ్చారు. ఓకే. ఆవిడకి నాయకత్వం ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. సో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది, ఆయన తిడతా అంటే బాగుంటుంది అనేది వాళ్ళకి ఒక ఆనందం. ప్లస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టొచ్చు శుభ్రంగా. సో ఆ రెండు కామెంట్ చేయకపోతే ఆవిడ మళ్ళీ వేస్ట్ కదా. అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అనేది ఓకే అగ్రీడ్. కాకపోతే జగన్ గారిని తిట్టడం అంటే వాళ్ళ సొంత అన్నయ్య కదా! అయితే అవ్వచ్చు, పార్టీ వేరు కదా, రెండు రాజకీయ పార్టీలు వేరు వేరే పార్టీలు, సిద్ధాంతాలు వేరు, ఆశయాలు వేరు కదా, ఆటోమేటిక్గా సో పర్లేదు చెల్తా. 100%. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఆంధ్రాలో కూడా గెలుస్తుంది, గెలిపిస్తాను అని చెప్పేసి అంటున్నారు. అసలు కాంగ్రెస్ ఊసేలేని ఆంధ్రాలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా? అంటే ఏ పార్టీ, కేఏ పాల్ గారు కూడా గెలుస్తాను, ముఖ్యమంత్రి నేనే అవుతాను, ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తూ ఉంటారు. సో అట్లా ప్రతి వాళ్ళు చెప్తుంటారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 19లో. సో ఎప్పటికప్పుడు ఎవరికాళ్ళు నమ్మకం లేకపోతే మనుషులు రాజకీయాల్లో ఉండలేరు కదా. ఎస్. సో ఆవిడ చెప్పాలి, తప్పదు. ఆవిడకి తెలీదా గెలుస్తాం గెలవమా అని. అంటే ఇప్పుడు మీరు గెలుస్తారంటున్నారా? గెలవరంటున్నారా? కేఏ పాల్ గారు గెలిచారా? పవన్ కళ్యాణ్ గారు గెలిచారా? ఓకే. ఆన్సర్ తెలిసింది సార్. సార్ ఇప్పుడు చూసినట్లయితే ఒక్కొక్కరు వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి అంటే లైక్ షర్మిల గారి దగ్గర జాయిన్ అవుతున్నారు పార్టీలోకి. దీనివల్ల వైఎస్ఆర్‌సీపీకి ఏమన్నా నష్టం ఉంటుంది అంటారా? ఏముండదు, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అంతా అయిపోయినాక కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది ఇక్కడ చేరతారు. రేపు తెలుగుదేశం టికెట్లు ఇచ్చిన తర్వాత తెలుగుదేశంలో వాళ్ళు కూడా వచ్చి ఇందులో చేరతారు కాంగ్రెస్లో. సో డెఫినెట్గా కాంగ్రెస్కి ఒక రకమైన ఓటింగ్ ప్యాటర్న్ పెరుగుతానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు 2% ఉన్నది ఇప్పుడు ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. సో వాళ్ళందరూ వచ్చారంటే ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. వస్తారు, ఇక్కడికే వస్తారు, ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఏదో ఒక పార్టీ కావాలి కదా కంటెస్ట్ చేయటానికి. సార్ ఇక్కడ చూస్తే అన్న అనే పదం నుంచి జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేదాకా వెళ్ళింది పిలుపు. అంటే వన్స్ ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత బంధాలు కానీ లేకపోతే విలువలు కానీ ఏమి ఉండవా? కేవలం పదవులు మాత్రమే ఫోకస్ అవుతాయా? పదవులు ఫోకస్ అయితే సీఎం అనాలిగా, ఆంధ్ర సీఎం అనాలి కదా అట్లా. అంటే ఇప్పుడు నాకు ఏంటంటే, నిన్న ఆవిడ మాట్లాడుతాం చూసా, జగన్ రెడ్డి అని జనం రియాక్ట్ అవుతుంటే ఒక చిన్న ముసిముసి నవ్వులు నవ్వుతాం. అవును. అది బాగలేదు. డైరెక్ట్గా మా అన్న చెప్పాడు చేశాను నేను. అప్పుడు మా అన్న వదిలిన బాణాన్ని ఇప్పుడు ఆయన ఏదో చెప్తే చేశాను, ఇప్పుడు మా అన్న చేయట్లేదు అని డైరెక్ట్గా చెప్పగలిగితే బాగుండేది. కానీ జగన్ రెడ్డి అంటాం ఏదో చిన్న కామెడీయా ప్యారడీయా తెలియనట్టుగా ఉండటం అనేది, ఆవిడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి అంటాం నాకు బాగాలేదు.
నా పర్సనల్గా అయితే బాగాలేదు. జగన్ రెడ్డి అనేటప్పుడు కూడా ఆవిడ ఫేస్ లో మీరు అన్నట్లుగా ఇది ఒక ముసి ముసి స్మైల్. నవ్వులు నవ్వుకుంటే చెప్పడం అనేది అది అది రాజకీయానికి కరెక్ట్ కాదు. ఆవిడ కరెక్ట్గా మా అన్న చెప్పాడు అని చెప్పొచ్చు. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అని చెప్పినా బాగుండేదేమో. ఏదో జగన్ రెడ్డి అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు లేకపోతే లోకేష్ అన్నట్టు ఈవిడ కూడా జగన్ రెడ్డి అనటం బాగోలేదు. అది జగన్మోహన్ రెడ్డి అనొచ్చు. జగన్ రెడ్డి అన్న ఏదైనా తప్పు లేదు కానీ బట్ ఆ నవ్వటం బాగలేదు అసలు. ఎస్ సార్, దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీలో కూడా క్లాషెస్ గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఈ క్లాష్లే ఉంది. ఆల్రెడీ బయటకు వచ్చేసి ఈవిడ పని ఈవిడ చేసుకుంటుంది, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అంటే మొన్న ఇద్దరు వాళ్ళు విడిపోయారు. డెఫినెట్గా ఇప్పుడు ఆవిడ ఎందుకు ఏం కావాలి అయితే పదవి కావాలి, పదవి కోసమన్నా విడిపోయి ఉండాలి, లేకపోతే ఏమన్నా ఆస్తి తగాదాలన్నా ఉండాలి. వాళ్ళిద్దరికి మధ్య ఏదో తగాదాలు ఉన్నాయనేది అర్థమైపోతుంది కదా. ఆ తగాదా కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నారు అని వచ్చిన రోజున ఆవిడకి సింపతి పెరుగుతుంది ప్రజల్లో. ఎప్పుడైతే ఆస్తి కోసం లేకపోతే పదవి కోసం పోరాడుతున్నారు అన్నప్పుడు పెద్దగా సింపతి రాకపోవచ్చు. బట్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా, ఇది కాంగ్రెస్ వాళ్ళంతా వచ్చేస్తారని. ఎస్ ఇప్పుడు ఈవిడ పదవి కోసం లేకపోతే ఆస్తి కోసం వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇందులోకి వచ్చినా జరిగేది ఏం లేదు కదా. ఆవిడ స్వార్థం కోసం ఆవిడ వచ్చింది అనే ఫీలింగు ఎక్కువ కలిగించారు అనుకో, అంటే నమ్మకం కలిగే పరిస్థితి వచ్చిందంటే అసలు కాంగ్రెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. లేదు పదవుల కోసం తిరుగుతే వాళ్ళు అటు చేరదాం అనుకుంటే చేరొచ్చు కొంతవరకు. సార్, ఇంతకుముందు ఆంధ్రాలో చూసినట్లయితే వైసీపీ ఇంకా టీడీపీ ఈ రెండు పార్టీల గురించే మేజర్గా ఉండేది. తర్వాత చూస్తే ఇప్పుడు ప్రజెంట్ జనసేన ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని పార్టీలు రావడం వల్ల ఇదంతా దేనికి జనాలు కన్ఫ్యూజ్ అవుతారు అన్న అవకాశం ఉందా? ఏం కన్ఫ్యూజ్ అవుతారు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? జనసేన ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇది ఉంది. కాంగ్రెస్కి ఒరిజినల్గా కాంగ్రెస్ ఉంది. సో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఉండి వస్తే ఇప్పుడు టికెట్లు లేని అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్లో చేరతారు. సో వాళ్ళందరికీ తలా 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఉంటాయి కదా, ఆ ఓట్లు తెచ్చుకుంటారు కదా. సో ఆ ఓట్లు ఈ ఓట్లు పాత ఓట్లు కొత్త ఓట్లు అన్నీ కలిపేసరికి వాళ్ళకు ఉంటుంది. బట్ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఎవళ్ళే ఓట్లు. ఎందుకంటే జనసేన కాపుల ఓట్లు అని తేలిపోయింది. తెలుగుదేశానికి మొదటి నుంచి బేస్ ఉంది కాబట్టి తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ రాయితీల ఓట్లు ఆయనకు ఉన్నాయి. సో ఎవళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. సార్, ఇక్కడ అంగన్వాడీ చూసుకున్నట్లయితే ఈరోజు ఈవినింగ్ వరకు ఈ విధుల్లోకి రాకపోతే టెర్మినేషన్ లెటర్ ఇంటికి పంపిస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ప్రభుత్వాలు అట్లాగే చెప్తూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎన్నిసార్లు ఎంతమందిని చెప్పలేదు, ఇట్లాగే చెప్తారు. అది నడుస్తుంది. మళ్ళీ సెటిల్మెంట్ అయినాక మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేస్తాయి, ఇక్కడ పోతాయి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదంటారా? ప్రాబ్లం ఎందుకు ఉండదు? ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేకుండా ఉండదు. బట్ అంత సీరియస్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కాలేదు. ఓకే. దాన్ని ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు. ఎన్నో రిజాల్వ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎందుకు రిజాల్వ్ చేయట్లేదు అనేది నాకు అర్థం కాలేదు. బట్ చాలా అంటే అంగన్వాడీ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అది. ఇది ఇక్కడ ఆంధ్రాలో ఒకటే కాదు, భారతదేశం అంతా అంగన్వాడీ కార్మికులు ఉన్నారు. వీళ్ళకి ఆ టీచర్స్కి కానీ లేకపోతే ఆయాలకు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన పారితోషికాలు కానీ జీతాలు కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన కానీ ఇవ్వట్లేదు. ఓకే. అది ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు, కంటింజెంట్ లేబర్ కాదు, వాళ్ళు ఏం లేబరో వాళ్ళకే తెలీదు. వాళ్ళకి ఇచ్చే 11,000 రూపాయలకి ఇప్పుడు ఈ ప్రభుత్వ రాయితీలు రావు. ఎందుకంటే 10,000 పైన ఉంది జీతం కాబట్టి వాళ్ళకి రాయితీలు రావు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కన్సిడర్ చేయరు. పేరుకి గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కన్సిడర్ చేయరు. సో వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని సహృదయంతో మానవతావాదంతో దృక్పథంతో ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఉంది. సో మరి ఎందుకు 40 ఏళ్ల నుంచి ఆ వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ ఉంటే ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఈవెన్ వాళ్ళ నాయకులు అంగన్వాడీ నాయకులు కానీ ఎందుకు దాన్ని ఎంతకాలం ఆ పరిస్థితిలో ఉంచారనేది నాకు అర్థం కాల. అది కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. బట్ చూడాలి మరి. బట్ ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు, ఆహ్వానించదగ్గ నిర్ణయం కాదు.
బట్ ప్రభుత్వాలు అన్నాక అట్లాగే తీసుకుంటాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటారు, వాళ్ళు అట్లాగే చేస్తారు. సో ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అసలు అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల దళితులకు ఏ విధమైన న్యాయం జరుగుతుంది? ఏదైనా జరుగుతుందంటారా? లేకపోతే అసలు ఒకవేళ అలా చూసుకున్నట్లయితే విగ్రహం పెట్టకముందు జరిగిన దాడుల పరిస్థితి ఏంటి మరి? ఏ విగ్రహాలు పెడతానే ఉంటారు, ఎప్పటి నుంచో పెడుతున్నారు. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టేసి సాటిస్ఫై చేస్తూ ఉంటారు జనాన్ని. అంటే దళితులు ప్రభుత్వాలు అన్నాక, రాజకీయ నాయకులు అన్నాక ఈ బొమ్మలు పెట్టి మోసం చేయటం అనేది మామూలే. సో బొమ్మలు పెడతా ఉంటారు, లేకపోతే విగ్రహాలు పెడతారు, ఇంకేదైనా పెడతారు. వాళ్ళని నమ్ముకునే వాళ్ళకి నమ్ముతారు, లేని వాళ్ళకి లేదు. జరుగుతుంది. ఇదంతా కేవలం ఎలక్షన్స్ కోసమేనా సార్? ఏదైనా ఎలక్షన్ కోసమే. ఈ దేశంలో జరిగే ప్రతిదీ ఎలక్షన్ కోసమే. ఎలక్షన్ లేకపోతే ఏది చేయరు, ఎవరేమీ చేయరు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.